MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని హెల్త్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. సూర్యోస్మితలి సార్, చాలా వరకు మిగిలిపోయిన ప్రతి ఒక్క పదార్థం కూడా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తీసుకొని మళ్ళీ రీహీట్ చేసుకోవడము, తినడము, లేదంటే కాసేపు పక్కన పెట్టి అలాగే హీట్ చేయకుండా తినడము, ఇలా రకరకాలుగా చేస్తుంటాం సార్. ఈ మధ్య కాలంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా సరుకుల దగ్గర నుంచి అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలని తినకూడదు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. నిజంగా ఎటువంటి పదార్థాలని స్టోర్ చేసుకోవచ్చు, అసలు ఫ్రిడ్జ్లో పెట్టిన ఎందుకు తినకూడదు సార్? అంటే ఇది ఎంత వెస్ట్రన్ కల్చర్. ఈ ఫ్రిడ్జ్లు అనేవి మనకు పూర్వం ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ ఉండేవి. ఎక్కడో బాగా సంపన్నుల ఇళ్లలో తక్కువగా ఫ్రిడ్జ్ అనేది అక్కడ ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఈ ఐస్, పుల్ ఐస్ ఇలాంటివి ఐస్ పార్లర్లు ఉండేవి. ఓకే, పెద్ద పెద్ద ఐస్ వీటిని తయారు చేసే పార్లర్స్గా ఉండేవి. అది కొత్తగా ఉండేది. వాటర్ని చేస్తే కలర్ పుల్ ఐస్ ఇలా ఉండేది. అది ఉండే కొలది ఇంకొంచెం అడ్వాన్స్డ్గా తీసుకుని మనకి ఫ్రిడ్జెస్ అనేవి మనం డెవలప్మెంట్, అభివృద్ధి, ఎదుగుదల పతనానికి కారణమవుతుంది. మంచిదే, ఎదగాలి. ఎలా ఎదగాలంటే అభ్యుదయం జ్ఞానం వైపు ఉండాలి, అజ్ఞానం వైపు ఉండకూడదు. వెస్ట్రన్ కంట్రీస్లో విపరీతమైనటువంటి చల్లదనాన్ని నుంచి కాపాడుకోవడం కోసం వాళ్ళకి ఫ్రిడ్జెస్ అవసరం. బయట ఉంటే గడ్డగట్టేస్తాయి, అందుకని ఫ్రిడ్జ్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి అవసరం అనుకుని ఉండేది. అక్కడ నుంచి మనం ఈ చల్లదనాన్ని తయారు చేయడం అనేది ఐస్ అంటే ఇది కొంతవరకు ఐసు ఆ చల్లగా ఉండేటువంటి పదార్థం అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని వేడెక్కకుండా చేస్తుంది. దాంట్లో ఉండే పోషకాలు పాడవకుండా చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఫ్రిడ్జ్ మాత్రం 100% విషం. CF2 క్లోరోమోనోఫామ్ అని చెప్పేసి ఒక కెమికల్ కాంపౌండ్ చెప్తారు. ఏసీలో 6 రకాల ఈ విష పదార్థాలు ఉంటే ఫ్రిడ్జ్లో 12 రకాల కెమికల్స్ విషం. దానివల్ల అది శీతలీకరణం, పదార్థాన్ని ఫ్రీజ్ చేస్తుంది. పోనీ పదార్థంలో ఉండేటువంటి తత్వాల్ని కాపాడుతుందా అంటే 100% అవి డెడ్ అయిపోతాయి, చచ్చిపోతాయి. కేవలం అది పదార్థం తినడానికి వాడుకుంటున్నాం. అసలు ఒరిజినల్గా అయితే నిషిద్ధం, వాడడానికి ఉపయోగం ఉండదు. దాంట్లో ఏ రకమైనటువంటి పోషకాలు లేనప్పుడు ఉపయోగం లేదు, మనకు ఉపయోగం లేదు. ఏదో ఫిల్ చేస్తున్నాం, ఒక డస్ట్బిన్ అనుకుని మన కడుపుని చెత్త డబ్బా అనుకుని అందులో తీసినవన్నీ ఇందులో వేస్తాం. అందుకని మీకు దీని మీద విప్లవం రాజీవ్ దీక్షిత్ గారని మనకి అష్టాంగ యోగం, అష్టాంగ హృదయం అని చెప్పేసి అని ఒక శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి నేచురల్గా ఎలా బ్రతకాలి, ఏవి మనకి ఉండాలి, ఏమి ఉండకూడదు అనేది ఆయన చాలా పెద్ద విప్లవం తీసుకొచ్చి ఇవన్నీ ఆయన చెప్పినవే. అందులో ఉండేటువంటి కాంపౌండ్స్ ఒకవేళ వాడుకోవాలి అనుకున్నప్పుడు అందులో పెరుగు లాంటివి కొన్ని ఉన్నాయి. పెరుగుని మనం వాడుకోవడానికి బయట పెట్టినప్పుడు కొంత సమయం, అంటే ఇప్పుడు మనం 1 గంటకు ఫోన్ చేస్తామంటే 12:30కి దాన్ని బయట పెట్టాలి, ఒక 1/2 అవర్ 20 నిమిషాలు. ఆ విపరీతమైనటువంటి చల్లదనం తగ్గడానికి అది అలాంటివి పర్లేదు. మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ హీట్ చేయటం అనేది ఇక విషం యొక్క కెపాసిటీని 10 పెంచుకోవటం. ఒకవేళ అంటే ఫ్రూట్స్ కొంత పాడవకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అందులో జీవం పోతే పూర్తిగా నల్లగా అయిపోయి పాడైపోతుంది. అలాంటి వాటిని కొంచెం బయట పెట్టి ఏ వాటర్లోనే వేస్తే ఈ 12 రకాల విష పదార్థాలు ఆ నీటిలో డైల్యూట్ అవుతాయి కాబట్టి అంత ప్రమాదం కాదు. అంటే జీవం ఉన్న పదార్థాలు కొంతవరకు అందులో సేఫ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక వారానికి సరిపడా జీవం లేని పదార్థాలు, ఎటువంటి ఫిష్, మటన్, చికెన్, ఎగ్స్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో దోసేస్తున్నాం. మీరు గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది చాలా పెద్దది. ఏముంటాయి అందులో? ఏముంటాయమ్మా?
మార్చురి శవం ఉంటుంది, అంటే మృతం అయినటువంటి దాన్ని శివం అంటే అందులో ఉంచుతాం. అంటే మనం వాళ్ళ దాని గురించి మాట్లాడాలని కాదు, జీవం కోల్పోయిన దాన్ని అందులో పెట్టడం వల్ల అసలే అందులో జీవం లేదు. ఇక్కడ ఈ కెమికల్స్ని కూడా యాడ్ చేసుకుని విపరీతంగా తినేస్తాం. మనకు ఆ దౌర్భాగ్యం లేదు భారతదేశంలో. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనకి మార్కెట్లు, మీరు నాన్ వెజ్ గురించి మాట్లాడుకున్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినటమే. అంటే తినడం తప్పు, ఒకవేళ తినాల్సి వస్తే నో ప్రాబ్లం. అలా లైవ్లో చేసిచ్చే ప్రబుద్ధులు కూడా ఉన్నారు మనకి కళ్ళెదురు. అవి మనం చూడకూడదు ఒరిజినల్గా, కానీ అవి కూడా చేసేస్తాం. అలా తినొచ్చు తప్ప ఇట్లా అన్నిటిని తీసుకొచ్చి, అంటే మార్చురీలో డెడ్ బాడీని మనం ఎందుకు ఇంటికి తెచ్చుకోం? ఒక మనిషి మృతమైన శరీరాన్ని మనం ఇంట్లో ఎందుకు ఉంచుకోం? 2-3 రోజులు ఉండాల్సి వస్తే అది బ్యాక్టీరియా, పాయిజన్, ఇక చాలా రకాలు. అది అశుభం, మనకి మంచిది కాదు, మన జీవన విధానానికి కాదు. కాబట్టి ఇంట్లో ఉంచుకోం, ఎక్కడో ఊరి చివర మనం దానికోసం చేస్తాం. మరి అలాంటిది దేహమే దేవాలయం అనుకున్నాం, ఇదే మనల్ని నడిపిస్తుంది అనుకున్నప్పుడు ఈ అడ్డమైన డంపింగ్ యాడ్ ఇది కాదు. ప్రకృతి సహజమైనటువంటి ప్రాణశక్తి అధికంగా ఉన్న పదార్థాలని దీనికి ఇవ్వాలి. నేను అందుకని ఒక విప్లవం గురించి మాట్లాడడం జరిగింది. దీనికి ఆద్యుండి నేను కాదు, ఇది నా గురువులు మాకు నేర్పించినటువంటి విద్య. వెజిటబుల్ థెరపీ, కూరగాయల్లో జీవం ఉంది. ఆ జీవాన్ని ఈ జీవుడికి ఇస్తున్నాం, ఈయన వెళ్ళటానికి. ఎందుకంటే మనం ఇన్కార్నేషన్, జన్మ ఎందుకు తీసుకున్నాం? ఏదో పుట్టాం, ఎవరో కన్నారు, చదివించారు, పెళ్లి చేశారు, పిల్లల్ని కన్నాం, ఉద్యోగం చేశాను, డబ్బులు సంపాదించాను, కార్లు బంగ్లాల్లో తిరిగేసాను, అయిపోయిందా? మనకంటూ ఏదో ప్రతి మనిషికి కూడా పర్పస్ ఉంటుంది ఈ లైఫ్కి. ఆ పర్పస్ కోసం ప్రయత్నించాలి అన్నప్పుడు ఆ ఇంట్యూషన్, ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం దేంట్లో ఉందో దాన్ని తినమన్నారు. ఈ మృతం దానికి ఏమీ లేదు, ఇంకా అయిపోయింది, దాంట్లో ఏమి ఉండదు. అది మనకి అదే ఏమీ చేయలేసుకోకపోయింది, ఇక అది మనకేం చెప్పుద్ది? అందుకని వెజిటేబుల్స్లో ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్క కారకత్వం ఉంది. బూడిద గుమ్మడికాయ, దాంట్లో ఒక కారకత్వం, అది భయాన్ని పోగొట్టేస్తుంది, ఈ జన్మ రాహిత్యాన్ని తెలియజేస్తుంది. వంకాయ, ఒక ఫోబియాస్ ఉంటాయి కదా, అలాంటి ఫోబియాస్ నుంచి తీసేసి కుటుంబ వ్యవస్థ, అంటే నువ్వు కుటుంబంతో ఎలా మమేకమై ఉండాలి, నువ్వు ధనాన్ని ఎలా సంపాదించాలి, ఇది వంకాయ చెప్తుంది. వంకాయ తింటే ధనాన్ని, అవసరం ఏంటి? డబ్బు. దాన్ని ఎలా సంపాదించాలో వంకాయ చెప్పడం ఏంటమ్మా? ఆ వంకాయలో ఆ నాలెడ్జ్ ఉంది, ఆ జ్ఞానం ఉంది. బుడిద గుమ్మడికాయలో బ్రెయిన్ ఉంది. మీ బ్రెయిన్కి కావాల్సింది అంతా చేసేది బ్రెయినే కదా. బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీ అంతా, కాస్మిక్ ఎనర్జీ బూడిద గుమ్మడికాయలో ఉంది. అది వంకాయ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. గోరుచిక్కులు దానికి నేను ప్రయత్నం చేసేలా చేస్తున్నాయి. పొట్లకాయ నీ ప్రయత్నంలో నీకు సహకారిగా కావాల్సినటువంటి సిద్ధులు, అష్టసిద్ధులు పొట్లకాయ ఇస్తుంది. దాన్ని నీకు మజిల్ వ్యవస్థ, అడుగు వేయడానికి డిఎన్ఏ ఫార్ములేషన్, ఇవన్నీ కూడా మంచి గుమ్మడికాయ చేస్తుంది. వీటన్నిటిలో రక్షణ విలయంగా, అంటే ఇంటాక్సికేషన్స్ ఏమైనా బాడీలో ఉంటే దొండకాయ క్లియర్ చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా బయట ఉన్నప్పుడు ఈ ఆలోచన విధానాన్ని అంతా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఇక అవి కోల్పోతే ఇక మనకేముంది? మాంసం తిన్నా ఒకటే, ఫ్రిడ్జ్లో పెట్టిన దాన్ని కూరగాయలు తిన్నా ఒకటే. అందుకని మ్యాక్సిమం ఫ్రిడ్జ్ని అవాయిడ్ చెయ్యండి, అది వాడకుండా ఉండడమే ఉపయుక్తకరం. మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది, నాకు తెలియక కొని ఇంచుమించు ఒక 20 ఏళ్ళు అవుతుంది ఫ్రిడ్జ్ ఉంది, కానీ ఖాళీగా ఉంటుంది, అది అసలు వాడరు. అన్నట్టు ఏమైనా మెడిసిన్స్ కొన్ని ఓపెన్ చేసినవి కంపల్సరీ మళ్ళీ ఫ్రిడ్జ్ కొంచెం మెయింటైన్ చేయాలంటారు కదా, అలాంటి మెడిసిన్స్ అవి ఉంటాయి తప్ప. పాలు ఒకేసారి ఎక్కువ తెచ్చుకుంటే నేను ఆవు పాలు వాడుతుంటాను, అవి అందులో పెడుతూ ఉంటాం. అవి పర్వాలేదా సార్? పాలు అవి ఎందుకంటే మనం మళ్ళీ వాటిని మరగబెట్టి తోడు పెడతాం. అవును, అంటే దానికి ఆ తత్వం ఉంది. నిజంగా అది అందులో డ్యామేజ్ అయి ఉంటే మీరు పొయ్యి మీద పెట్టిన వెంటనే విరిగిపోతాయి, పాలు విరిగిపోతాయి, ఉండవు. ఇలా కొన్ని రకాల పదార్థాలు. అలాగే పెరుగు మనం నిల్వ ఉంచుకోవాలంటే బయట టెంపరేచర్, అసలు ఒరిజినల్గా పెరుగుని ఎప్పటికప్పుడు తోడు పెట్టుకుంటే, రేపటికి కావాల్సిందని వాళ్ళు నైట్ తోడు పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మనం ఉన్న వ్యవస్థలో బిజీ వీటిల్లో మర్చిపోతూ ఉంటాం, కొన్ని చేయలేం. అందుకని ఏంటంటే కొంచెం ఇలాంటివి మనం తప్పదు, ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో వాడుకోవచ్చు. ఎంత అవాయిడ్ చేస్తే మంచిది. సరుకుల విషయానికి వస్తే సార్, చాలా మంది సరుకులు కూడా మొత్తము తెచ్చిన గ్రోసరీ అంతా దాంట్లోనే స్టోర్ చేస్తుంటారు కదా, అవి చేయొచ్చు అంటారా? అసలు ఇప్పుడు మినప్పప్పు ఉంది, దానిపై తొక్క తీసేస్తే జీవం పోతుంది, మనకి ప్యాకెట్లో ఫ్రోజన్ చేస్తున్నారు. ఆ తీసేయడంతో పోయింది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక 12 రకాలు యాడ్ చేస్తున్నాం. కందిపప్పు, మినపప్పు మా ఇంట్లో కూడా అలా జరిగేవి. దొరికినట్టు ఫ్రిడ్జ్లో దోస్తున్నారు,
నమస్కారం పెట్టా నేను తిన్నాం ఆ. ఏం ఉండదమ్మా, వేస్ట్. మీరు అందులో కందిపప్పు పెట్టినా మినపప్పు పెట్టినా హ్మ్. అంటే మీరు ఏమంటారంటే నిలవ ఉండట్లేదు అంట. అవును అవును. పూర్వం రోజుల్లో పంటలు వేరు, ఇప్పుడు పంటలు వేరు. అంత నిలవ పెట్టుకునేంత అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొని తెచ్చుకుందాం. వాడు ఎలాగ పెడతాడు కదా స్టాకు, హ్మ్. షాపోడు పెడుతున్నాడు, ఫోన్ కొడితే వచ్చేస్తుంది. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకు, తెచ్చుకొని. హ్మ్. అసలు అందులో పోషకాలు లేక బాధపడుతున్నాం. అవును. కందిపప్పు అసలు ఒరిజినల్గా అయితే ఈ పప్పులు విపరీతంగా ఎక్కువ వాడేస్తున్నాం ఇప్పుడు. హ్మ్. మనం నేను ప్రోటీన్ అధికంగా తీసుకోవడం తప్పు అంటాను. అంటే ప్రోటీన్ అనగానే మీరు ఏమనుకుంటారు, మాంసం, గుడ్లు, చేపలు వీటి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటారు. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పుల్లో కూడా మాంసం కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉంది అని మాట్లాడతాం మనం. అవి ఎక్కువ తినేస్తాం. అసలు ప్రమాదం మాంసం కన్నా వీటి వల్ల ఎక్కువ అవుతుంది ఇప్పుడు రోజుల్లో. ఆ. నేను దాని మీద కూడా రీసెర్చ్ చేశాను. హ్మ్. అవి తినకూడదు. అంటే ఒక 25 ఏళ్ళు దాటిన తర్వాత మజిల్ ఫార్మేషన్ తయారైపోయిన తర్వాత శరీరానికి ప్రోటీన్తో అవసరం లేదు, మెయింటెనెన్స్కి తప్ప, బిల్డ్కి అవసరం లేదు. ఒకవేళ మీరు శారీరక సమయం అధికంగా చేస్తానని నేను బాడీ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు అవసరం. అప్పుడు మీరు కందిపప్పుని మినపప్పుని బాగా సున్నుండలు అవి చేసుకుని వాడుకోవచ్చు. ఎంత మోతాదులో తీసుకోవచ్చు సార్ ఇప్పుడు? డైలీ ఏదో ఒక 30 గ్రామ్స్ 30 గ్రామ్స్ కావాలి అంటారు. అంతకు మించి తీసుకుంటే అది మళ్ళీ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు పాపం, వాళ్ళు చాలా లిమిట్గా ఫుడ్ తింటూ ఉంటారు. కానీ ఎందుకు షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు టాబ్లెట్లు వేసినా, ఎందుకు క్యూర్ అవ్వట్లేదు అంటే మేము వెజిటేరియనే అండి, మేము మాంసం తినట్లేదు, గుడ్లు తినట్లేదు, అయినా సరే మాకు షుగర్ కంట్రోల్లో ఉండట్లేదు అంటే, మీరు బలంగా ఉంటుందని చెప్పేసి ఒక 2 మిరపకాయలు, ఓ 2 దోశలు, ఓ 2 ఇడ్లీలు తింటే సరిపోయింది. అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్ ఉండదు కానీ ప్రోటీన్ ఉంటుంది. ఆ ఎక్సెస్ ప్రోటీన్ మీకు గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా తప్పే. అందుకని ఫ్రిడ్జ్లో దయచేసి ఇవేమీ పెట్టొద్దు. మీరు అందరం కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేయాలి, దయచేసి రైతులకు చేతులు జోడించి ఆ సేంద్రియ వ్యవసాయం చేయండి. 10 రూపాయల వస్తువు 100 రూపాయలకైనా కొనుక్కుంటాం. నమ్మకంతో విశ్వాసంతో మోసం చేయకుండా సేంద్రియ వ్యవసాయం చేయండి. ఇప్పుడు అంటే ఏదో ఆర్గానిక్ అని పేరు రాస్తే అది ఆర్గానిక్ కాదు. వేడుకోండి, డిమాండ్ చేయండి, సప్లై ఆటోమేటిక్గా పెరుగుతుంది, రైతుల్లో మార్పు వస్తుంది. అంతే తప్ప వచ్చేది క్వాలిటీ తక్కువ ఉందని చెప్పేసి ఫ్రిడ్జ్లో దోస్తే ఇది అసలే క్వాలిటీ తక్కువ, దీంట్లో దోస్తే ఇంకా క్వాలిటీ తక్కువ, ఎందుకు బతికేస్తాం, ఎందుకు తింటున్నాం? అసలు ఒరిజినల్గా మనం బ్రతకటానికి తినాలి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? తినడం కోసం బ్రతుకుతున్నాం. మార్చాలి, మార్పు రావాలి. అది కేవలం అవసరం. మనం వచ్చిన పర్పస్ వేరు, చేయాల్సిన బాధ్యతలు వేరు. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, బాగా డెవలప్ అయ్యాం, టెక్నాలజీ పెరిగింది, ఫెసిలిటీస్ పెరిగినాయి, జీవితం క్వాలిటీ తగ్గిపోయిందిగా. నిజమే సార్, తగ్గిపోయింది. మన మీద ఆధారపడి ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, మన మీద ఆధారపడినటువంటి సొసైటీ ఉంది. దానికి మనం ఏం చెప్తున్నాం? తిండి గురించే చెప్తున్నాం. లెగిస్తే మీరు వాకింగ్కి వెళ్ళండి, నిన్న రాత్రి ఏం తిన్నాం, ఇవాళ రాత్రి ఏం తిన్నాం, ఉదయం ఏం తింటాం, మధ్యాహ్నం ఏం తింటాం, తిండి గురించే మాట్లాడుకుంటాం. అంతా కొత్తగా దిగుమతి చేసేయాలి. వన్స్ ఆల్ ఆఫ్ సడన్గా ఒక్కసారి తిండిని ఆపేసి చూడండి, జీవితం చాలా మారిపోతుంది. మనిషిని పాడి చేసేది తిండే. రోగాలు వస్తున్న తర్వాత రోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మనం ఇక్కడ తిండి గురించి మాట్లాడుతున్నాం. ఏది తింటే రోగం వచ్చింది, ఇంకోటి ఏది తింటే రోగం తగ్గుతుంది. అసలు వచ్చిందే తినడం వల్ల వచ్చింది. దీన్ని ఆపేస్తే ముందు అది ఫిల్టర్ అవుతుంది. లంకణం పరమౌషధం అని శాస్త్రం చెప్పుద్ది. బ్రతకడానికి ఎంతో కొంత ఏదో ఒకటి తినాలి కదా సార్. అదే అందుకనే లైవ్ ప్రాణం ఉంది. అంటే ప్రాణం అంటే కోళ్ళని మేకల్ని పీక్కుందని కాదు, అది కూడా కరెక్ట్ అనేమో. మీరు పచ్చి మాంసం తినేస్తే అది ఉపయోగపడుతుంది, ఎందుకంటే అప్పట్లో దానికి ఆ ఎనర్జీ ఉంటుంది. కొంత సమయానికి ఒక 45 నిమిషాలకు, ఒక గంటకో అందులో జీవం డిస్క్రీజ్ అవుతూ నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది. అప్పటి వరకు అది దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి అది మంచిదే. అంటే జంతువులు తింటున్నాయి, బాగానే ఉంటున్నాయి కదా, కొన్ని మాంసం తినే జంతువులు, అలా తినడంలో తప్పు లేదేమో. కానీ దాన్ని మనం ప్రాసెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ప్రాసెస్ చేసి దాన్ని ఇంకొంచెం డెన్సిటీ మార్చి దానివల్ల అది మనకి అనారోగ్యం అవుతుందేమో. కానీ నేను చెప్పేది ఏంటంటే కూరగాయల్ని పచ్చిగా తినేయచ్చు. ఈ వాటిలన్నింటినీ కూడా ఫ్రిడ్జ్లో, అంటే మనం మీరు అడిగిన ప్రశ్న ఫ్రిడ్జ్ గురించి మనం బయలుదేరిన ప్రయాణం ఎలా వెళ్తుంది, ఫ్రిడ్జ్లో తొయ్యొద్దు. మ్యాక్సిమం ఎంత వాడకుండా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది. అందులో ఉన్నవి విషాలు, విషవాయువులు. సార్ అవి మనకు ఉపయోగకరం అయితే కావు, విషమే. ఎటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ ఫ్రిడ్జ్లో పెట్టిన తినడం వల్ల? మనకు ముందు ఫస్ట్ మన శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ యాక్టివేషన్ అనేది తగ్గిపోతుంది. ఇది ఒక ఫారిన్ బాడీ, మనం బయట నుంచి ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ ప్రాసెస్ చేయడం వల్ల దాని సహజత్వాన్ని కోల్పోతుంది. మన నేచర్ని అది పాడు చేస్తుంది. గ్యాస్ట్రిక్ అల్సర్స్, క్యాన్సర్స్, ఇవన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మళ్ళీ వాడిన వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు.
క్యాన్సర్ ఇక అంతకన్నా ప్రమాదం ఇంకోటి ఏమైనా ఉంటుంది. లేదు. అది ఒక చిన్న గ్యాస్ట్రిక్లా స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఇక మనం నెంబర్ ఆఫ్ చాలా చెప్పుకోవచ్చు. వ్యవస్థను బాడీ చేసేస్తుంది. అవును. ఏదో ఒక క్యాన్సర్ అనేది ఒకటి ఎక్కడో పుండులో ఉంటే తీసి పక్కన పెట్టేస్తే పోద్దా అంటే పోదుగా. అది స్ప్రెడ్ అయ్యి లివర్కి లేదా అక్కడ నుంచి లంగ్స్కి అన్ని ఎఫెక్ట్ అవుతాయి. 12 రకాల సిస్టమ్స్ మీద ఆధారపడి మన శరీరం ఉంది. ఈ 12 బాడీ చేసేస్తుంది అది. ఓకే. అది కేవలం ఒక ఫ్రిడ్జే కదా, ఒక యాపిలే కదా, కాదు. లోపల డైజెషన్ సిస్టమ్ దగ్గర డ్యామేజ్ అయితే అది ఇంటర్లింక్గా మొత్తం 12 బాడీ చేసుకుంటూ వస్తుంది. అది తెలియటానికి మనకి సమయం కొన్ని నెలలు పట్టొచ్చు, రోజులు పట్టొచ్చు అంతే. ఓకే. అది మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ని బట్టి కొంతమందికి ముందుగా తెలుస్తుంది, కొంతమందికి ఆలస్యంగా తెలుస్తుంది. ఓకే. మొత్తానికైతే ఫ్రిడ్జ్ ప్రమాదకరం, వాడకపోవడమే ఉత్తమం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. సూర్యోస్మితలు.